శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు రాగల మరికొద్ది గంటల్లో ఒక స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది. అయితే ఆ స్త్రీ వలన అసలు ఏం జరగబోతుంది, ఆ స్త్రీకి మీ నుంచి ఏమి కావాలి, తదితర వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి జాతకుల తత్వం గురించి ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే రాగల 24 గంటల్లో జరగబోయేది ఖచ్చితంగా మీ యొక్క తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క పరిస్థితుల్లో మీరు ఎలా ఆలోచిస్తారు అనేది మీ యొక్క మనస్తత్వం మీదే ఆధారపడి ఉంటుంది. అయితే అసలు వీరి తత్వం ఎలా ఉంటుంది అంటే గనక పరోపకార బుద్ధి, సహాయ సహకారాలు అందించడం, వీరు కష్టంలో ఉన్నా కూడా ఎదుటి వారికి సాయం చేయడంలో ముందంజలో ఉండడం జన్మతః వచ్చిన లక్షణమండి. ఇదే వీరిని భగవంతుని మాదిరిగా ఎదుటి వారికి చూపిస్తోంది. అయితే మరికొద్ది గంటల్లో ఈ రాశి జాతకుల ఇంటికి వీరి సహాయాన్ని అర్థించి ఒక స్త్రీ అయితే రాబోతోంది. ఆ స్త్రీ ఎవరైనా కావచ్చును, మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే గనక మీరు ఇష్టపడుతున్న వారు కూడా కావచ్చు. కానీ ఆ స్త్రీ మీ ఇంటి వద్దకు వచ్చేది ధన సహాయాన్ని అర్థించి. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఆ స్త్రీ మీ యొక్క కష్టాన్ని చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. మీరు పడుతున్న కష్టాలను చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక మీ ఇంటి వద్దకు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతుంది. మీకు ఆ సమాచారం అందేలోపే ఆ స్త్రీ వెళ్ళిపోతుంది. కనుక ఈ రాశి జాతకులు ఆ యొక్క స్త్రీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. తనకు మాలిన సహాయం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఈ రాశి జాతకులు ఆ మాటలు కూడా పట్టించుకోరు. కానీ ఆ యొక్క స్త్రీ విషయంలో ఆలోచనలో పడిపోతారు. వేరొకరి ద్వారా ఈ యొక్క విషయం మీకు ఈ రోజున చేరుతుంది. వారికి సాయం చేయాలని మీ మనస్సు చెప్తున్నా మీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా ఉండకపోవచ్చు. కానీ మీరు చేయాల్సిందల్లా వారి వద్దకు వెళ్ళి ఓదార్పును ఇవ్వండి. వారి కష్టంలో మీరు ఉన్నారు అంటూ సహాయాన్ని అందించండి. అండగా నిలబడండి. తోచినంత సాయం చేయండి లేదా మాట సాయం చేయండి. అంతేకాని వేరొకరి వద్ద నుంచి ధనాన్ని అప్పుగా తీసుకుని ఆ స్త్రీకి ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు సమస్యల్లో పడిపోతారు. ఎందుకంటే ఈ రోజున అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం మీకు అస్సలు కలిసి రాదండి. ఎందుకంటే రాగల మరికొద్ది గంటల్లో మీరు అప్పు తీసుకోవడం అస్సలు కలిసి రాదు. ఒకవేళ తీసుకుంటే ఆ యొక్క అప్పును తిరిగి తీర్చలేరు. ఆ స్త్రీకి మీకు ఎడబాటు వస్తుంది. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అంటూ ఉంటారు కదండి. ధనాన్ని ఆ స్త్రీ అప్పుగా తీసుకున్న మీ రీత్యా ఆ అప్పును తిరిగి చెల్లించలేకపోతుంది. మీరు వీరితో మాట పడాల్సి వస్తుంది. మీరు తీసుకున్న ధనాన్ని మీరే తిరిగి చెల్లించలేక కష్టాలు అధికమైపోతాయి. మీకు ఉన్న కష్టాలతోటి ఈ కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఇవన్నీ ఆలోచించి ఆ స్త్రీ మీ వద్దకు వస్తుంది, వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. కానీ మీరు మీ యొక్క లక్షణం రీత్యా సహాయం చేయాలి అని లక్షణం రీత్యా ఆ స్త్రీ వద్దకు వెళ్ళి మీరు ఇరకాటంలో పడిపోవద్దు. మీరు చేతనైనంత సాయం చేయండి లేదా వారికి దారి చూపించండి. అంతేకాని మీరు మాత్రం పూర్తిగా ఈ యొక్క సమస్యలో కూరుకుపోవద్దు. ఈ రోజున ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోండి. ఆ స్త్రీ మీకు ఎంత ఇష్టమైన స్త్రీ అయినా కావచ్చును. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు కొవ్వొత్తులా కరిగిపోతూ ఎదుటి వారికి వెలుగు ఇవ్వాలి అనుకుంటే కుటుంబం మొత్తం సమస్యల్లో పడిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రోజున మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు మీ యొక్క జేబులో తెలుపు రంగు వస్త్రాన్ని ఒకదాన్ని పెట్టుకోండి. అది కర్చీఫ్ కావచ్చు, లేకపోతే ఏదైనా చిన్న వస్త్రం ఏదైనా కావచ్చు. అవసరానికి ఉపయోగించుకోకుండా ఆ రుమాలును మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.